అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనము నుండి. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొము అని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వధకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించారు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాడు. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడి నుండి కైసరకు వచ్చే వరకు అతడు పట్టణములన్నింటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. చదవబడిన ఈ లేఖనాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగంలో ఉన్న వాస్తవిక సత్యాలన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి అందున్న విషయాలు, వాటి లోతులు మేము గ్రహించగలుగునట్లు, మీకు మేము మహిమ ఆపాదించగలుగునట్లు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ పాద సన్నిధిలో సిద్ధపరిచినందుకై స్తుతి, స్తోత్రాలు, వందనాలు మీ నామానికే చెల్లించచ్చు. మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన దైవ లేఖనాల కొరకై మనము ప్రార్థించాం. అందున్న వాస్తవాలు గ్రహిద్దాం. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26 నుండి 40 వచనాలు ఫిలిప్పు మంత్రిని రక్షణలోనికి నడిపించుట. ఫిలిప్పు మంత్రిని రక్షణలోనికి నడిపించుట. 26వ వచనంలో మనం చదువుకున్న సంగతిని బట్టి పట్టణంలో జయప్రదంగా సువార్త సేవ చేసిన ఫిలిప్పు ఇప్పుడు అకస్మాత్తుగాను, ఆశ్చర్యకరంగాను మరి ఒక సేవా సంబంధమైన పిలుపును ఆయన పొందాడు.
ఇప్పటి వరకు పట్టణంలో 8:8లో పట్టణంలో మిగుల సంతోషముతో ఉన్నది సేవ. వీటిలో ఉన్నారు. మిగుల సంతోషముగా ఉన్నది అక్కడ సేవ. ఆ సంతోషకరమైన స్థలము నుండి ఇప్పుడు అరణ్యానికి వెళ్ళమని పిలుపు పొందాడు. ప్రభుదూత బహుశా దర్శనములో అగుపడి చెప్పిందేమనగా, నీవు లేచి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొము. పట్టణం మొదలుకొని అరణ్య మార్గమును కలుసుకొము. పట్టణం మొదలుకొని అరణ్యం వరకు ఒకరి పిలువచ్చున. పట్టణమునకును అరణ్యమునకు ఏమైనా సంబంధమున్నదా? ఈ పిలుపు న్యాయమేనా? పట్టణమునకును అరణ్యమునకు ఏమిటి పొందిక? పట్టణంలో పని బాగుగానే జరుగుతున్నది. అట్టి గట్టి పనిని విడిచిపెట్టి అరణ్యమునకు ఎవడైనా వెళతాడా? ఇది కష్టమైన పిలుపు కదా. అవును గాని పిలుపు సొంత కడుపును సేవించేవాడు కాడు. అర్థమైందండి? పిలుపు సొంత కడుపును సేవించేవాడు కాదు. రోమపత్రిక 16:18 వచనం ప్రకారం. గనుక ఆ విచిత్రమైన పిలుపు రాగానే వాదించి అనుమానించి జంకక తోడని విధేయుడై అరణ్య మార్గమును కలుసుకొని ఆత్మ నడుపుదల కొరకు వేచి ఉన్నట్లుగా మనం చూస్తాం. నిజంగా దేవుని పిలుపుకు ఎలాగూ లోబడ్డాడో పిలుపు ఆలోచన చేయండి. మనుషులపై కానీ శరీరంపై కానీ సుఖానికి కానీ తావిచ్చిన వాడుగా కనపడటం లేదు పిలుపు. దేవుని కొరకు శ్రమ పడడానికి, దేవుని పిలుపుకు లోబడటానికి, విధేయుడిగా ఉండడానికి ఆయన ఎదురు చూస్తున్నారు. నిజంగా పట్టణంలో మిగుల సంతోషం ఉంటే అది విడిచిపెట్టి, బలంగా జరిగే పని విడిచిపెట్టి ఒక ఆత్మ కొరకు అంత దూరాన్ని ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. మరి ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి, ఆమె ధనాగారం అంతటి మీద ఆయన మంత్రి. ఈయన ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేమునకు వెళ్ళి వచ్చుచూ ఉన్నట్లుగా చూస్తాం. గాజా నుండి యెరూషలేముకు వెళ్ళొస్తున్నాడు. గాజా నుండి యెరూషలేముకి 100 మైళ్ళు 100 మైళ్ళు అంటే 150 కిలోమీటర్లు. 150 కిలోమీటర్ల ప్రయాణం చేసి అతడు ఆరాధన చేసుకుని వస్తున్నాడు. బహుశా ఇతడు యూదా మతాన్ని అవలంబించిన వాడై ఉండొచ్చు. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో ఇతడు యూదా మతాన్ని అప్పట్లో వాళ్ళ పూర్వీకులు అనుసరించి ఉండొచ్చు. అయితే ఇక్కడ అతని ఆసక్తి ఎంతో మెచ్చదగినదిగా కనపడుతుంది. ఒక ఖండము నుండి మరి ఒక ఖండమునకు, ఆఫ్రికా ఖండము నుండి ఆసియా ఖండమునకు వచ్చాడు. ఒక ఖండము నుండి మరి ఒక ఖండమునకు అంటే ఆఫ్రికా ఖండము నుండి ఆసియా ఖండమునకు వచ్చాడు. యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువును పూజింపవచ్చిరి. వీరు ఇంచుమించు 1.5 సంవత్సరాలు ప్రయాణం చేసిరని చెప్తారండి. యేసు ప్రభు దగ్గరకు రావడానికి 1.5 సంవత్సరాలు పట్టిందంట జ్ఞానులకు. ఇదివరకు తెలుసండి ఈ విషయం. ఆ నక్షత్రమును జాడ చూసి వారు పరిష్కారముగా తెలుసుకొని 1.5 సంవత్సరాలు ప్రయాణం చేశారు. మత్తయి 2వ అధ్యాయం 1-2 వచనాలు, మత్తయి 2:1-2, 10, 11 మరియు 16 వచనాలు.
10, 11, 16 వచనాలు. అలాగే షేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినటానికి భూమి అంతముల నుండి వచ్చినట్లు చూస్తాం. షేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. మత్తయి సువార్త 12:45. మత్తయి సువార్త 12:45. అలాగే నినివే పట్టణపు రాజు యోనా వర్తమానం విన్నప్పుడు సింహాసనము నుండి దిగి గోనెపట్టలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ప్రియులారా, అర్థమవుతుందండి? చూడండి, ఒక్కొక్క ఇన్సిడెంట్కి ఒక్కొక్కరు. ఇతడేమో ఆరాధన చేయడానికి అంత దూరం వచ్చాడు. జ్ఞానులేమో 1.5 సంవత్సరం ప్రయాణం చేసి యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. షేబా దేశపు రాణి భూమి అంతముల నుండి ఆమె వచ్చింది. అలాగుననే నినవే పట్టణపు రాజు సింహాసనాన్ని విడిచిపెట్టి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. పాపానికి పశ్చాత్తాపడి దేవుని యందు విశ్వాసం ఉంచాడని యోనా గ్రంథం 3వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు చూస్తాం. ఆ రోజుల్లో రాజులేమి, రాణులేమి, మంత్రులేమి అందరూ పాపులే. ఈ పాపులైన ప్రతివారు పాపానికి పరిహారం పొందాలి కదా, అగ్నిగుండం తప్పించుకోవాలి కదా. అలాగూ పాపానికి పరిహారం పొంది అగ్నిగుండం తప్పించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఈ మంత్రి, ఇతని పేరు చెప్పబడలేదు గాని బహుశా అతడు విగ్రహారాధికుడైనను ఆ విగ్రహములన్నీ వట్టివని ఎరిగి యెహోవాయే నిజదేవుడని తెలుసుకుని యెరూషలేముకు వచ్చి దేవాలయములో ఆయనను ఆరాధించి ఉండెను అని చూస్తున్నాం. అతడి తిరిగి వెళ్ళుచు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. ప్రియులారా, రథంలో కూర్చున్నా ఖాళీగా లేడు, గ్రంథం చదువుతూ ఉన్నాడు. నిజంగా ఆర్థిక శాఖ మంత్రి, ఆయన గ్రంథం చదవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఆరాధన చేయాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి ప్రశ్నలు మీలోకి రావచ్చు. నిజమే, మంత్రి అయినా గొప్పవాడైనా ఎవరైనా ఆత్మరక్షణ పొందాల్సిందే, నిజదేవుణ్ణి తెలుసుకోవలసిందే, నిత్యము ప్రభుతో సహవాసం చేయాల్సిందే. ఆ గ్రంథంలో ఏం రాయబడిందో అదంతా ఆయన చదువుతూ ఉన్నాడు. బహుశా 28వ వచనం ప్రకారం సత్యాన్ని తెలుసుకోవాలనే ఆశ ఇతనికి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అతడు రథములో ప్రయాణంలో చదువుతున్నాడంటే దేవుని గ్రంథాన్ని ఎంతో ఆసక్తిని చదువుతూ తన ఆసక్తిని కనపరుచుచున్నాడు. బహుశా ఇతడు ఈ విధంగా ఊహించవచ్చు. ఏంటంటే, ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రము ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని నీవు చక్కగా ప్రవర్తించెదవు. యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఏమన్నాడండి? ధర్మశాస్త్ర గ్రంథం దివారాత్రము ధ్యానించిన యెడల నీ మార్గము వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. 1:8 కదా, చక్కగా ప్రవర్తిస్తావు. అలాగే కీర్తన 1:3 మనం చదివితే, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలం. అందుకే ఆయన దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు.
ప్రిలారా, మనం కూడా దివారాత్రం దేవుని వాక్యం పట్ల ఆసక్తిని కనుపరిచి దానిని ధ్యానిస్తే మన మార్గాన్ని కూడా వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించే వారం అవుతాము. ఇటు శ్రేష్టమైన అనుభవాన్ని మనము కలిగి ఉండాలి ప్రియులారా, కలిగి ఉండాలి. సరే, ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి అతనిని కలుసుకొనమని చెప్పాడు. అతడు కలుసుకొనమని చెప్పాడు. 29వ వచనం. నిజంగా 8:26 ప్రకారంగా తొలిగా సమరయ పట్టణమును విడిచి ఆ అరణ్య మార్గమును కలుసుకోమని ఆజ్ఞాపించినది అని ప్రభుదూత తెలిపినప్పుడు అచ్చటికి వెళ్ళి వేచి ఉన్న సమయంలో వస్తూ ఉన్న రథములో ఫలానా రథము దగ్గర పోయి దాన్ని కలుసుకోమని చెప్పినట్లయితే ఆత్మ అయిన వాడు ఆ నపుంసకుని రక్షించుటలో ప్రభుదూత పరిశుద్ధాత్మ ఏకీభవించి ఉన్నాడు. అవును, సువార్త పనిలో యజమానుడైన వాడును, మేనేజర్ అయిన వాడును, సూపరింటెండెంట్ అయిన వాడును ఒక్కరైనా రక్షించబడాలి. ఇప్పుడు వారిని రక్షించుటకు సిద్ధపరిచిన వాడు పరిశుద్ధాత్మ తానే. ఆ యాజమాన్యమునకు విధేయుడైన పిలుపు గొప్ప పట్టణమును విడిచి అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇదే మనం కొంచెం ఆలోచించాలి. పట్టణము ఉండగోరినది కాదు, గాని పిలుపు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి చనిపోయి లేచినవాడు గనుక తన సొంత కోరికల చొప్పున నడుచుకున్నవాడు కానందు చేత ప్రభుదూత కలిసి ఆత్మ ఫలాన్ని వేరొక అరణ్య స్థలమునకు వెళ్ళుమని సెలవిచ్చినప్పుడు వెంటనే లోబడి వెళ్ళిపోయాడు. చూపిన విధేయత వలన ఆఫ్రికా ఖండములోనున్న ఒక ముఖ్యుడు దారికి తేబడ్డాడు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే మీరు ఆత్మ నాయకత్వం క్రింద సువార్త పని చేస్తే, సొంత ఇష్టమును నెరవేర్చకుండా సువార్త పని చేస్తే, సువార్త ద్వారా పట్టబడి ప్రభువుకెంతో మహిమ ఆపాదించబడుద్ది. మీరు విన్నారా? ఈ ఆఫ్రికా ఖండము నుండి సిలోన్ అనే రేడియో స్టేషన్ నుండి మొట్టమొదటిగా రేడియోలో సువార్త ప్రకటించబడింది. బహుశా ఇతన్ని బట్టి అక్కడ కొందరు నమ్ముకుంటే ఆ నమ్ముకున్న దేవుని పిల్లల ద్వారా సువార్త ప్రకటించబడింది. మధ్యాహ్నం 2:30 గంటలకు సిలోన్ రేడియో స్టేషన్ నుండి మనము దేవుని వాక్యాన్ని వినేవాళ్ళం. మొట్టమొదట ట్రాన్సిస్టర్స్తో రేడియోలో దేవుని వాక్యం విన్నది సిలోన్ నుండి. తెలుసండి ఈ విషయం మీకు? ఆ తర్వాత ఈ జీవజలములని, తర్వాత ఫీబా రేడియో అని, ఆ తర్వాత ఇంకా రకరకాల రేడియోలని మనం వింటాం. ఫీబా రేడియోలో నేను కూడా దేవుని వాక్యం చెప్పాను. బెంగళూరు నుంచి అది బ్రాడ్కాస్టింగ్ అవుతూ ఉంటుంది. నేను కూడా ఫీబా రేడియోలో చాలా కాలం దేవుని వాక్యాన్ని చెప్పేవాడిని. అది మీకు బహుశా ఇప్పట్లో రేడియోలు ఎవరికి ఉన్నాయి? అందుకే వాళ్ళకి తెలుసో తెలియమన్న తెనాల్లో పోస్టర్లో రేడియో ప్రసంగికులను వేశారు. ఆ తర్వాత ఆరాధన ఛానల్లో వాక్యం చెప్పేవాడిని. ఆరాధన ఛానల్లో కూడా వాక్యం చెప్పాను. అసలు ఎవరిని రూపాయి డొనేషన్ అడగలే. కనీసం నా బ్యాంక్ అకౌంట్ కానీ స్క్రోలింగ్ కూడా ఇవ్వలే. ఎవరిని నోరు తెరిచి కూడా అడగలే. నేను చెప్పాలనుకున్న దైవ సత్యం, సువార్త సత్యం, వాక్య సత్యం, సంఘ సత్యం, ఇవి చెప్పాలనుకున్నవి చెప్పేసి సడన్గా ఆఫ్ చేశారు. ఎన్ని ఫోన్స్ వచ్చాయో. చాలా బాగుంది వర్తమానం, మాకు చాలా ప్రయోజనకరంగా ఉందని చాలామంది చక్కగా చెప్పేవాళ్ళు. బ్రదర్, మీకు ఏమైనా డబ్బులు అవసరమా చెప్పండి, మేము ఇస్తాం అనేటట్టుగా వారు
ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి కంబం అనే ఊరుంది. గిద్దలూరు కంబం. ఆ ప్రక్కన పూసలపాడు అనే ఒక ఊరుంది. అక్కడ దేవుని వాక్యం చెప్పినప్పుడు ఊరు ఊరు తిరగబడింది. ఈరోజు అక్కడ మంచి మందిరం కట్టబడింది. ఆ ఊరిలో వాక్యం చెప్పినప్పుడు బ్రదర్ జార్జ్ గారని హైదరాబాద్‌లో ఉంటాడు ఆయన. బ్రదర్, మీరు, సిస్టరు, పిల్లలు మేము నలుగురు వెళ్ళాం. సిస్టర్ కూడా సిస్టర్స్ మధ్య వాక్యం చెప్తారు కదా! పిల్లలు మంచి మ్యూజిషియన్స్ మా వాళ్ళు. ఆల్బమ్స్ తయారు చేస్తా ఉంటారు. సరే, మేము నలుగురం కలిసి వెళ్ళాం. పాటలు పిల్లలే, మ్యూజిక్ పిల్లలే. సిస్టర్స్ మధ్య ఆమె, నేనేమో జనరల్‌గా వాక్యం చెప్పి. అలాగూ చేసినప్పుడు జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, ఊరు ఊరు తిరగబడి దేవునికి మహిమకరంగా పని జరిగింది. అక్కడ బ్రదర్ దానం గారని ఆయన ఇప్పుడు సేవ చేస్తా ఉన్నారు. సరే, జరిగిందేమంటే, అప్పుడు వాక్యం విన్నటువంటి బ్రదర్ జార్జ్ గారని హైదరాబాద్ ఉంటాడు ఆయన. ఆయన అన్న, మీరు టీవీలో వాక్యం చెప్తే బాగుంటది కదా అని చెప్పేసి అన్నారు. నాకు చెప్పాలనే ఉంది కానన్నా, దానికి డబ్బులు కావాలి. సైట్‌కి వచ్చి అర్ధగంటకి 8,000 కావాలి. ఎట్లా అని అంటే, బ్రదర్ డబ్బుల కోసం ఆలోచించకండి. నేను ఆ డబ్బులు కడతానని చెప్పి ఆయనే వెళ్ళి ఆరాధన ఛానల్ వాళ్ళతో మాట్లాడి ఆ సైట్ ఇప్పిస్తే కొన్ని నెలల పాటు వారానికి ఒకసారి శనివారం మార్నింగ్ 7-7:30 ఎర్లీ అవర్స్ ప్రతి సాటర్డే దేవుని వాక్యాన్ని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో ఎంతో మంది రక్షించబడ్డారు. ఎంతో మంది మేలు పొందారు. అటు రేడియోలోను, ఇటు టీవీలో గూడా దేవుని వాక్యం చెప్పే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఇక లోకల్ ఛానల్స్‌లో, ఇంకా చాలా స్థలాల్లో లోకల్ ఛానల్స్‌లో దేవుని వాక్యం చెప్పడం జరిగేది. ఇదివరకు అంశ ప్రసంగాలు నేను ఆ రోజుల్లో చెప్పినవి చాలా ఆహ్, ఖండితంగాను, గట్టిగాను ఆహ్, క చెప్పాను. అవి మీరు అసెంబ్లీ అమృత ధారలు అని మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే ఆ వర్తమానాలన్నీ వస్తాయి. ఆరాధన ఛానల్‌లో చెప్పిన వర్తమానాలు. అసెంబ్లీ అమృత ధారలు. యూట్యూబ్ ఛానల్‌లో అసెంబ్లీ అమృతధారలని మీరు టైప్ చేస్తే ఆ వర్తమానాలని చాలా చక్కగా సబ్జెక్ట్, అప్పుడు ఇంకా కొంచెం వయసులో ఉన్నానేమో, చాలా చక్కగా టక 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 చెప్పడం, అనర్గళంగా మాట్లాడిన వర్తమానాలవి. ఇక తర్వాత నేను దాని మీద మనసు పెట్టలేదు. ఎందుకంటే ఇంకా కొంత డబ్బు నా దగ్గర, నేను అలాగలాగా అప్పట్లో ఇంకా మందిరాలు పెద్ద పని చేయలేదు కాబట్టి ఆ డబ్బులు అలాగలాగా నేను కూడా ఛానల్ కట్టేవాడిననమాట. ఆయన ఒక 50,000 కడితే మిగతా ఛానల్ ఎంతకాలం నడిచిందో మిగతా డబ్బులన్నీ నేను కట్టి, నేను చెప్పాల్సిన సత్యాలు చెప్పి ఆగిపోయాను. కనీసం ఇలా ముగిస్తున్నాను, మీరు సహాయం చేయండి, డబ్బు లేదు అనే మాట కూడా నేను ప్రస్తావించలేదు. అలా చెప్పుంటే చాలా డబ్బులు ఆ రోజుల్లో వచ్చేవి. అదే సమయాలలో బైబిల్ వండర్స్ జాన్ వెస్లీ, "అన్న మీరెందుకు ఆపుతా ఉన్నారు? మీరు కూడా ఇంకా కొంచెం కొనసాగిస్తే బావుంటది. అది మనకు బాగా క్లిక్ అవుతది." అట్లా ఇట్లా అని చెప్పాడాయన. చాల్లే బ్రదర్ అని. తర్వాత జోషి గారు ఉన్నారు గదా! ఆయన రేడియో ప్రసంగికుడి దగ్గర నుంచి టీవీ ప్రసంగికుడు. యేసు అనుచరులు, జీసస్ ఫాలోవర్స్ జోషి అన్న. ఆయన కూడా, "తమ్ముడు, నువ్వు చెప్పే వర్తమానం చాలా మంది చాలా బాగున్నాయని చెప్తా ఉన్నారు. నువ్వు కొనసాగించు, బాగుంటది. నా తోడ్పాటు నీకేమైనా కావాలంటే చెప్పు" అది అని. ఇంక నేను ఎవరిపైన ఆధారపడకుండా దేవునిపైన ఆధారపడి ఆయన చెప్పిన మాటను నేను చెప్పి నేను ముగించడం జరిగింది. సరే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మన హృదయంలో ఎంత భారాన్ని పెట్టాడో అంత భారాన్ని మనము తప్పనిసరిగా ప్రభు కొరకు ఉపయోగించే వారంగా ఉండాలి. నిజమే. ఇక్కడ మనం ఫిలిప్పు చేసిన పని చాలా సంతోషదాయకమైన పని. దేవుడు పరిశుద్ధాత్మ భక్తుల సంశయములను ఆయన తీర్చేవాడుగా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ భక్తుల సంశయాలను తీర్చేవాడుగా ఉన్నాడు. 10వ అధ్యాయం 19, 20 వచనాల్లో, సేవ కొరకు పిలిచువాడు ఆయనే, పంపించేవాడు ఆయనే అనే సంగతి పరిశుద్ధాత్మ కొరకు చెప్పబడింది.
13వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. 13వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. సేవలో నడిపించేవాడు కూడా ఆయనే. 1, సంశయములను తీర్చేవాడు పరిశుద్ధాత్ముడే. సేవ కొరకు పిలిచేవాడు, పంపించేవాడు పరిశుద్ధాత్ముడే. 13వ అధ్యాయం 2 నుంచి 4 వచనాల్లో సేవలో నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. సేవలో నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. 16వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన వ్యక్తుల యొద్దకు నడిపించి వర్తమానం ఇచ్చేవాడు అని తెలియచూ ఉన్నది. నిజమే ప్రియులారా, ఆయన చక్కగా వ్యక్తుల దగ్గరకు భక్తులను నడిపించి వారికి వర్తమానం ఇప్పించేవాడు పరిశుద్ధాత్ముడే. అయితే ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తుకొని పోయి అనే మాట మనం చదువుతున్నాం. ఫిలిప్ ఏం చేశాడండి? దగ్గరకు పరుగెత్తుకొని పోయి 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తుకొని పోయి. జాగ్రత్తగా గమనించాలి. ప్రభు పనిలో పరుగు చాలా ప్రాముఖ్యమైనది. చేద్దాములే, చూద్దాములే, వెళ్ళదాములే, చెప్పుదాములే, ఇది కాదు. లేకపోతే నేను సిద్ధపడలేదులే, అప్పుడే కాదులే, ఇంకా టైం ఉందిలే, ఇట్లాంటి సాకులు చెప్పిన వాడు కాడు. ఈ మాటలు అంటుంటే మీలో చాలా మందికి ఇవి కొంచెం నో. ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన పరుగెత్తుకొని వెళ్ళాడు. నిజమే. ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చుటలో అబ్రహాము షేరాలు ఏమయ్యారండి? వారు పరుగెత్తుకొని వెళ్ళారు కదా. పరుగున వెళ్ళాడు. ఆయనకు ఆతిథ్యాన్ని సిద్ధం చేశాడు. అలాగునని అబిగెయిలు దావీదు విషయంలో పరుగెత్తుకొని లేక త్వరపడి వెళ్ళినట్లుగా ఆతిథ్యం ఇవ్వటానికి చూస్తాం. సరే, ఇక్కడ మనము గమనిస్తే పరుగెత్తుకొని పోయి, నిజంగా పౌలు దేవుని పరిచర్యలో ఏం చేశాడండి? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం. ప్రభువు పనిని తుదముట్టింపవలనని, నా పరుగును తుదముట్టింపవలనని, నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఆయన కూడా పరుగుబెట్టాడు. దేవుని పని కొరకు పరుగుబెట్టిన సందర్భాలు మనము గుర్తిస్తున్నాం. అదే సమయంలో ప్రియులారా, జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరొక వ్యక్తిని మనము గుర్తించవచ్చు. ఒక వ్యక్తి వస్త్రాలను సంపాదించడానికి, ధనాన్ని సంపాదించడానికి, ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు సంపాదించడానికి పరుగెత్తుకొని పోయాడండి. ఎవరా వ్యక్తి? గెహజీ. గహాజీ ఆయన పరుగెత్తుకొని పోయాడు డబ్బు సంపాదించడానికి. అందుకే ఎలీషా అన్నాడు, ఇది సమయమా? డబ్బు సంపాదించుకునే సమయమా? వస్త్రములు సంపాదించుకునే సమయమా? కూడబెట్టుకునే సమయమా? నువ్వెందుకు పరిగెత్తావు? నీ ఆత్మ నాతో రాలేదనుకున్నావా? నువ్వు దేని కొరకు పరిగెట్టావు? నీతో పాటు నష్టం కలుగుద్ది అన్నప్పుడు వెంటనే కుష్టము పుట్టింది. ఎవరికి? గెహజీకి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దేని కొరకు పరుగు పెట్టుతున్నామో ఆలోచన చేయాలి. పౌలు అంటాడు తన ముగింపులో ఒక మంచి మాట చెప్తాడు, నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని అని. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో నా పరుగును కడముట్టించి తిని అన్నాడు. మనం కూడా సేవ కొరకు పరుగు పెట్టాలి. సేవలో పరుగు పెట్టాలి. అన్నీ కలిసి ఉంటే సేవ కాదు. అన్ని అనుకూలత ఉంటే సేవ కాదు. ఆదాయం వస్తే సేవ కాదు.
అవసరమైతే సంతోషాన్ని విడిచిపెట్టి, అయిన వారిని విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి, ఏమండి, నిజంగా పిలుపు సమర్పణ ఎంత గొప్పది. అయిన వారు బహుశా ఎవరైనా ఉండుంటారేమో. ఆత్మీయులైన వారు అక్కడ చాలా మంది ఉన్నారు. పట్టణంలో మిగుల సంతోషం ఉంది. ఎంతోమంది ఆయనకు సపోర్ట్ చేసే సపోర్టర్స్ అక్కడ ఉన్నారు. అందరినీ విడిచిపెట్టాడు. సంతోషాన్ని విడిచిపెట్టాడు, సుఖాన్ని విడిచిపెట్టాడు, సౌఖ్యాన్ని విడిచిపెట్టాడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. నిజంగా ఒకవేళ మీలో ఎవరినైనా దేవుడు పిలిచి, రండి నా పని చేయండి, పలానా ఏరియాకి వెళ్ళండి, అక్కడంతా కష్టం అని అంటే మీలో వచ్చేవాళ్ళు ఉంటారండి? వచ్చేవాళ్ళు ఉంటారా? ఆలోచన చేయండి. ఈ రోజుకి కొంతమంది 28 రాష్ట్రాలకు, మన 2 రాష్ట్రాలకు అంత పెద్ద ఆటంకమేమీ కాదు సువార్త ప్రకటించడానికి. వేరే రాష్ట్రాలలో చాలా భయానకమైన పరిస్థితులు ఉన్నాయి సేవ చేయడానికి. అలాంటి ప్రాంతాలకు కొంతమంది యవనస్తులు సమర్పణ కలిగి పరిచర్య కొరకు వెళ్ళిన వారు ఉన్నారు. అక్కడ వారు సువార్త ప్రకటించాలంటే ఏదో ఒక చిన్న పని చేయాలి. మొదట చిన్న పని చేయాలి. డైరెక్ట్గా సువార్త చెప్పడం కాదు. ఆ పని చేస్తూ అక్కడ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అక్కడ వారితో మంచిగా మెలగాలి. ఆ తర్వాత నెమ్మదిగా వారు వింటారు అనుకున్నప్పుడు సువార్త చెప్పాలి. అలాగూ చెప్పి ఎన్నో రాష్ట్రాలలో ఇప్పుడు మన అసెంబ్లీస్ ఏర్పడ్డాయి. కొంతమంది దైవ సేవలో ఉన్నారు. వారికి ఇక్కడ నుండి సపోర్ట్ కూడా కొంత పంపించడాలు జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందండి? దేవుని కొరకు అలాగున ప్రాణాలను తెగించి సువార్త సేవ కొరకు వెళ్ళిన వారు అనేక మంది ఉన్నారు. ప్రభు చిత్తమైతే ఆ అన్ని రాష్ట్రాల్లో ఉన్న మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆధారం చేసుకొని అక్కడున్నటువంటి వారికి కూడా సేవకుల సదస్సులు జరపాలని నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆశ. దేవుని చిత్తమైతే దేవుడు ఆ ఆశను కూడా నెరవేరుస్తాడని నేనైతే నమ్ముతా ఉన్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన సత్యాన్ని బట్టి మనము సుఖాన్ని కాదు, శ్రమను దేవుని కొరకు అనుభవించడానికి ఎక్కువగా ఇష్టపడాలి. ఫిలిప్పు రథము దగ్గరకు పరిగెత్తుకొని పోయాడు. అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విన్నాడు. 30వ వచనం. ప్రభు కార్యాభివృద్ధి అందు ఫిలిప్పుకున్న ఆసక్తి ఇచ్చట కనబడుతుంది. ఆసక్తితో పరిగెత్తుచున్నాడు. అతడు యెషయా గ్రంథము చదువుచుండగా విన్నాడు. అంటే అతడు తనలో తాను చదువుకుంటే ఫిలిప్పు ఎట్లు వినగలడు? గనుక నపుంసకుడు స్వరమెత్తి చదువుచున్నాడు. స్వరమెత్తి చదువుచున్నాడు. ఇది కూడా దైవ సంకల్పమే. ఆయన బిగ్గరగా చదువుతున్నాడు, స్వరమెత్తి చదువుతా ఉన్నాడు. స్వరమెత్తి చదువుతా ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నావని మనము గుర్తించాలి. రోమపత్రిక 8:28. ఫిలిప్పు అది విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. అప్పుడు అతడు అన్నాడు, నాకెవడైనను త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలను అన్నాడు. నాకెవరైనా త్రోవ చూపకుంటే నేను అలా గ్రహింపగలను? ఇక్కడ నేను మంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని, గొప్పవాణ్ణి, నాకంతా తెలుసు, నాకన్నీ తెలుసు, నేను చదువుకునేది నాకు అర్థమవుతుంది, నువ్వేం చెప్పక్కర్లేదు అన్నాడండి. ఈరోజు మనం ఏం చేస్తాం? తెలియకపోయినా నాకంతా తెలుసు అంట. నువ్వు చదువుతున్నది గ్రహించున్నావు అంటే, అయ్యో ఇది ఈజీగానే ఉంది, నాకెందుకు తెలియదండి ఇది, నేను ఎంత దూరం నుంచి ఎంత దూరం ఆరాధనకు వెళుతున్నాను, నాకు తెలియదు అంటారు. నువ్వు అసలు ఎవరో నన్ను ఇలా ప్రశ్నిస్తావు అని అంటారు. కానీ అతడేమన్నాడంటే, ఎవడైనాను నాకు త్రోవ చూపకుండా ఉంటే నేను ఎలాగూ గ్రహింపగలను అన్నాడు. ఇదే దేవుని ఆత్మకార్యం. ఇటు నుండి అటు నుండి ఈ రెండు మనసులను కలిపి అక్కడ ఉన్నటువంటి సంగతికి, సందర్భానికి, సమస్యకు పరిష్కారాన్ని దేవాది దేవుడు తెలియజేసేవాడుగా ఉన్నారు.
ఇక్కడ ఆ మంత్రి గారి విధేయత ఎంత గొప్పదో చూడండి. మంత్రి గారి విధేయత ఎంత గొప్పదో చూడండి. ఒకవేళ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారనుకోండి, ఆయన కారులో కూర్చుండి ఏదైనా ఒక గ్రంథం చదువుతూ ఉన్నాడనుకోండి, ఎవరైనా వెళ్ళి మీరు చదువుతున్నది గ్రహించుచున్నారా అని అంటే ఏమంటాడు? ఏమంటాడండి? ఎవడైనా నాకు త్రోవ చూపని యెడల నేనెలాగు గ్రహింపగలను అని మంత్రి గారు చెప్పారు. చెప్తారా? చెప్పరు. అంటే మంత్రి గారు ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు అంటే ఫిలిప్పు ఒక దైవ సేవకుడు అని మంత్రి గారు గుర్తించి ఉండవచ్చు. ఒక దైవ సేవకుడని ఆ మంత్రి గుర్తించి ఉండవచ్చు. ఫిలిప్పు గారి మాటల్లో, ఆయన వైఖరిలో దైవ సేవకుడుగా గుర్తించబడ్డాడు. ఆయన మాటల్లో, ఆయన వైఖరిలో ఆయన ఒక దైవ సేవకుడుగా గుర్తించబడ్డాడు. ప్రియులారా, మనం ఇక్కడ గమనించాలి. ప్రకటించేవారు లేకుండా ఒకడెట్లు వింటాడు? రోమపత్రిక 10:14లో చెప్పినట్లు వాక్య సత్యాన్ని వివరించేవారు ఎంతైనా అవసరం. సత్యాన్ని తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం మంచిది కాదు. అప్పుడు మంత్రి ఏమన్నాడంటే, రథమెక్కి నాతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాడు. మంత్రి అంతటి వాడు ఫిలిప్పును వేడుకొనుట అది ఎంత వినయమో విధేయతో చూడండి. అతడు లేఖనములో చదువుచున్న భాగం మనం చూస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7-8 వచనాల్లో అతడు దౌర్జన్యము నొందినను బాధింపబడినను నోరు తెరవకుండెను. నోరు తెరవకుండెను. 8, 32, 33 వచనాల్లో ఉన్న వచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7-8 వచనాల్లో వ్రాయబడింది. అతడు నోరు తెరవకుండెను. నిజమే. మత్తయి సువార్త 26:68, మత్తయి 26:68, యోహాను సువార్త 19:19, పేతురు రాసిన మొదటి పత్రిక 2:5, అలాగే 21 నుండి 23 వచనాలు. ఆయన వధకు తేబడు గొర్రె పిల్లగా మౌనంగా ఉన్నాడు. వధకు తేబడిన గొర్రె పిల్లగా మౌనంగా ఉన్నాడు. ఇర్మియా 11:19, ఇర్మియా 11:19, ప్రకటన 5:6-7 వచనాలు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయింది. అవును, ఆయన గట్టిగా ఎదిరించి బెదిరించి ఉండుంటే ఆయనకు న్యాయం దొరికేది. కానీ ఆయన అందుకు రాలేదు కదా. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిన అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడ్డాడు. ప్రియులారా, కైసరుకు పని ఇవ్వద్దని చెప్పగా మేమింటిమని నేరము మోపబడిను. అయితే ప్రభు కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి ఇయుడని ఆయన చెప్పాడు కదా. లూకాసు వార్త 20, 25, 26 వచనాలు, అలాగే 23వ అధ్యాయం 2వ వచనం. ఎట్టి అపనిందలు ఆయన మీద మోపినను ఆయన యథార్థత రుజువు చేసుకొనలేడు. ఎన్ని నిందలు మోపినా తన యథార్థత రుజువు చేసుకోలేదు. సహజంగా ఎవరైనా అలాంటి నిందలు వస్తే తన యథార్థత రుజువు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. కానీ అస్సలు ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మన కొరకు మరణించడానికి వచ్చాడు కాబట్టి. అతడు మన అందరి అతిక్రమములను బట్టి మొత్తబడ్డాడు. మనందరి అతిక్రమములను బట్టి మొత్తబడ్డాడు. యెషయా గ్రంథం 5:6 మరియు 11వ వచనం, 5, 6, 7 వచనాలు మరియు 11వ వచనం. ఈ సంగతులు చదివిన మంత్రి ప్రవక్త ఎవని గురించి ఇలాగు చెప్పుచున్నాడని సందేహించాడు. తన్ను గుర్చియా వేరొకని గుర్చియా దయచేసి నాకు తెలుపుమని ఆయన చెప్పాడు. తనను గుర్చియా
వేరొకని గూర్చియా అని తెలపమన్నప్పుడు 34 నుండి 36 వచనాలు మంత్రి గారి మంచి లక్షణము మనకు కనబడుచున్నది. మంత్రి గారి మంచి లక్షణం మనకి కనబడతా ఉంది. తనకు తెలియనిది తెలిసినట్టుగా నటించువాడు కాదు. ఎవరు? మంత్రి. తనకు తెలియంది తెలిసినట్టుగా నటించేవాడు కాదు. అతడు ఎలా ఉన్నాడంటే సంపూర్ణ విధేయతతో నేర్చుకునేవాడుగా కనబడుచున్నాడు. సంపూర్ణ విధేయతతో నేర్చుకునేవాడుగా కనబడుతున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:11 సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను అంటాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించాడు. అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. ఓ ప్రియులారా, దైవ లేఖనంలో మనం ఆలోచన చేస్తే సువార్త ప్రకటన చేశాడు. ఎవరు? ఫిలిప్పు ఆ మంత్రికి సువార్తను ప్రకటించాడు. మరి ఈరోజు మనం కూడా ఏం చెప్పాలి? సువార్తనే చెప్పాలి. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ సువార్త పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అర్థమవుతుందండి? సువార్త పనిలో ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. సువార్త ప్రకటించడానికి పౌలు అంటాడు, రోమపత్రిక 1:14 నేను సిద్ధముగా ఉన్నాను అంటాడు. సువార్త ప్రకటనకి నేను సిద్ధంగా ఉన్నానంట. ఎందుకనంటే సువార్త రక్షించే దేవుని శక్తి. 15వ వచనం. సువార్త రక్షించే దేవుని శక్తి. కనుక సువార్త ప్రకటించబడడం అనేది నిర్లక్ష్యం చేయకూడదు. సువార్త ప్రకటించడం అనేది మనం ఏం చేయాలో తెలుసండి? పరుగెత్తి మరి సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. కాబట్టి ఆ విధమైన అనుభవాల గుండా మనం ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాల్లో తగినంత మీ కాపుదల, భద్రత, క్షేమం మీరు అనుగ్రహింపజేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుతా ఉన్నాం. మీ దివ్య లేఖనంలో వ్రాయబడిన వాస్తవాలు మేమందరము గ్రహించి మీకెంతో మహిమ తేవడానికి మమ్మను మీరు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. మేమందరం ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిలిప్పు వలె మీ పనిలో మీకు మహిమ తెచ్చేవారిగా మమ్మందరినీ సిద్ధపరచమని, తోడై ఉండి కాపాడమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమును స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.